శామ్ ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ సామాను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కదా? నో అదలా ఎందుకు జరుగుతుంది సూర్య? తనకు అలాంటి అవసరం ఏముంది? మరి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం చేసినా సంతోషంగానే చేస్తున్నాను సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో శామ్, లిల్లీ విషయంలో ఏదో జరిగింది, అది నీకు తెలుసు, కానీ నా దగ్గర దాస్తున్నావు. లిల్లీ గురించి నీకెంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు సూర్య. శామ్, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, బట్ నన్ను మాత్రం మోసం చేయలేవు. నువ్వేం చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా దాని వెనక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అది నాకు తెలుసు. ఒక క్షణం నన్ను చూడకపోయినా, ఒక క్షణం నాతో మాట్లాడకపోయినా ఏదో లాస్ అయినట్టు ఫీల్ అయ్యే నువ్వు, నిన్నటిదాకా బావా బావా అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడిన నువ్వు సడన్గా ఇలా మారిపోయావంటే దానికి బలమైన కారణం ఉంది. అది తెలిసే అంతవరకు నువ్వేం చేసినా సారీ సూర్య, మన ప్రేమ కంటే లిల్లీ లైఫ్ ఇంపార్టెంట్. లిల్లీ సేఫ్గా ఉండాలి సూర్య. ఒక్క నిమిషం. హాయ్ సూర్య. అలా చూస్తావేంటి? ఈ శారీలో నేను ఎలా ఉన్నానో చెప్పు. మాన్ సూర్య, నేనెలా ఉన్నానని అడుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పవేంటి? ఓ సూర్య, నువ్వెప్పుడూ ఇంతే. బట్ వన్ థింగ్, నేను ఈ శారీలో, అదే సమంతకి నువ్వు ప్రెజెంట్ చేసిన ఈ శారీలో ఇంత అందంగా నేను కనిపించేసరికి నీ నోటి వెంట మాట రావడం లేదు కదా? ఐ నో సూర్య. బేబీ బేబీ కమ్ ఫాస్ట్. గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. మేక్ ఇట్ ఫాస్ట్. వస్తున్నాను మామ్. సూర్య ఫోన్ నా దగ్గర ఉండటం బెటర్. ఎవరెవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అయినా మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? అమ్మా అది ఓకేలు, మా బేబీ పైనుంచి కిందికి దిగొచ్చి సూర్య పక్కన కూర్చుంటుంది. తన పక్కన కూర్చున్న వెంటనే రెయిన్ ఆ ఫ్లాష్ పడాలి. ఓకే? రెయిన్ అంటే వర్షం కదా? అవునే అమ్మా, ఎండాకాలం వస్తుంది కదా, వానలు కురవ్వు. జస్ట్ షట్ అప్. ఐ మీన్ పూల వాన కురిపించాలి మా బేబీ మీద. అలాగేనమ్మా. ఇదిగో, జాస్మిన్ ఫ్లవర్స్ అంటే అలర్జీ. ఆ ఫ్లవర్స్ మాత్రం వేయకండి. ఓకే? గెట్ రెడీ ఫర్ దట్. బేబీ బేబీ. ఆవిడ చెప్పింది నీకేమర్థమైందే? అలాగే అమ్మగారు అన్నావు. ఓస్, ఇందులో ఏముందే? అమ్మగారికి తెల్ల పూలు పడవంట. అది కాదేమోనే ఆవిడన్నది. ఊరుకో, అదే అంది.
సమంత నేనెలా ఉన్నాను? నిన్నే సమంత, ఈ శారీలో సూర్య పక్కన నేనెలా ఉన్నాను? ఫైన్. మా పేరు ఎలా ఉంది? గుడ్. శామ్ వదిన చీర కట్టుకున్నంత మాత్రాన శామ్ వదిన అందం వస్తుందా ఏంటి? పిచ్చి పలు రకాలని ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏ జయంతి, వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? తన మాటలకేం రత్నమాల గారు, శామ్ మెచ్చుకుంది అంటే అందాల పోటీలో కిరీటం సొంతం చేసుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ ఆంటీ. దీంతో ఇంకా ఆడుకోవాలి. సమంత, కాళ్ళ దగ్గర కుర్చీళ్ళు సరిగ్గా లేవు, కాస్త అడ్జస్ట్ చేయవా ప్లీజ్? శామ్ వదిన, అది అడగడం నువ్వు సరే అంటావు ఏంటి? మన ఇంట్లో పెళ్ళే కదా, అంతా మన వాళ్ళే కదా. ఎందుకింత దిగజారిపోతున్నావు? సూర్య, ఇట్స్ ఓకే. వెయ్యండి. బేబీ, స్టాప్ ఇట్. శామ్, శామ్. బేబీ, రండి రండి, రండి రండి. ఆగండ్రా, ఆగమంటుంటే. అయ్యో రే పద్మ, అయ్యో పద్మ, ఆగవే. ఏంట్రా నువ్వు ఉండ్రా. అయ్యో పద్మ. అమ్మ, శాము, శాము. Baby, stop it. Look at that. పట్టుకోండి. అయ్యో
తిరిగక్క. చెల్లి ఆగు. అమ్మ శాము, ఉరే ఆగరా. అమ్మ శాము, చెల్లి, శాము అక్కడ కూర్చో. ఆగు. స్టాప్ ది నాన్సెన్స్. స్టాప్ ఇట్. ఏమమ్మా ఏంటిది? మీరందరూ అలా చూస్తూ ఊరుకోపోతే ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదని మీ అందరికి తెలీదు? పద్మ, సామాన్య పెళ్లి కూతురు శామ్ కాదని ఆ మాత్రం నీకు తెలీదు? అవునా? అవునానా? అవునా అంటావేంటి? ఏమమ్మా మీకు మాత్రం బుద్ధి లేదు? పాపం వాళ్ళ తప్పే ఉందక్క. శామ్ పెళ్లి కూతురులా కనిపించుంటుంది వాళ్ళకి. అదే నిజం కూడా కదా. ఏంటి ఏంటి నిజం? ఏంటి నిజం? అమ్మ శామ్, ఏంటమ్మా ఇది? వాళ్ళంతా అలా ఆటపాటలతో హడావిడి చేస్తుంటే కనీసం కనీసం నువ్వైనా పెళ్లి కూతురు నేను కాదు ఈ అమ్మాయిని చెప్పొచ్చు కదా. ముందు నువ్వు లే 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 ఇక్కడి నుంచి. సామాన్య రామా, రా నువ్వు కూర్చో. అది ఏయ్, ఫ్లవర్స్ ఇప్పుడు ఏంటి? నో మామ, వద్దు. వాళ్ళు అవే పువ్వులు వేస్తారు. వద్దు ప్లీజ్. అమ్మ పద్మ, వచ్చి కొంచెం సాయం చేయవే. ఒరే చంద్ర, నువ్వన్నా రారా. చెల్లి, ఫంక్షను నీ కొడుకుదే, నువ్వన్నా రావచ్చుగా. వెళ్ళక. కమిషనర్ గారితో మాట్లాడాలి. ఇందాక ఆయన కాల్ చేసినప్పుడు కట్ చేశాను. ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఫోన్ చేశారో ఏంటో. ఓహో, ఇది నీ పనా?
బేబీ బేబీ రత్నమాల గారు ఏమైంది? అమ్మ సామాన్య, అయ్యో అమ్మ సామాన్య, బేబీ ఏమైందమ్మా? ఏమైంది బేబీ? ఊరే చంద్ర, తొందరగా కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సామాన్య ఏమైందమ్మా? పద్మ కొంచెం నీళ్ళు తావే. సూర్య, వాట్ ఈస్ దిస్? జాస్మిన్ ఫ్లవర్స్ అంటే నాకు ఎలర్జీ అని తెలుసు కదా, అయినా ఇలా చేసావేంటి? సూర్య, సూర్య ఏమయ్యాడు? ఫోన్ లేదు. ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఎవరికో కాల్ చేయడానికి వెళ్ళుంటాడు. లెట్ మీ ఫైండ్ అవుట్. అమ్మ సాము, ఏమైందమ్మా సామాన్యకి? మేడం ప్లీజ్ మేడం, ఒక్క ఫోటో మేడం. తర్వాత ఫోటోస్ కోఆపరేట్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. అలాగే ఉండండి. అయ్యో కదలొద్దు ప్లీజ్ మేడం. అయ్యో ప్లీజ్ మేడం, తర్వాత ఏమని చెప్పానా? కదలొద్దు మేడం. తర్వాత తీసుకో. ఒక్క ఫోటో ప్లీజ్ మేడం. అయ్యో ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నారు? మెహందీ పెట్టించుకోవాలి కదా. ఇప్పుడే వస్తాను, చిన్న పని. ఏంటమ్మా ఇది చిన్న పని పెద్ద పని అని? కూర్చో అమ్మ కూర్చోమ్మా, ముందు కూర్చో. చెప్తున్నారు కదా. అరే కూర్చో అంటే కూర్చో. కూర్చో. ఈ కెమెరా అతనేడి? తీయమ్మా. అవును, మెహందీ వాళ్ళేరి? కరెక్టే. మెహందీ అంటే డాన్సెస్ హడావిడి ఉండాలి కదా. ఉంటారు కదా, ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, వచ్చేస్తారు. ఉండాలంటే అసలు వాళ్ళంటూ ఉండి ఆడవాలి కదా. వాట్ యు మీన్? నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు గాని వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారు. వాట్? డాన్సర్స్ వెళ్ళిపోయారా? అవును. అదేంటి, ఎవరితోనూ చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? ఏమో, మా అక్క వెళ్ళిపోమంది, వెళ్ళిపోయారు. రాజశ్రీ గారు, ఏంటిది? డాన్సర్స్ ని మీరు వెళ్ళిపోవని చెప్పడం ఏంటి? అయ్యో రమా, వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడి నుంచి కాస్త అలా దూరంగా కూర్చోండి అని చెప్పాను. అవసరమైనప్పుడు రావచ్చు అని కూడా చెప్పాను. అంతే అంతే. అలా అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? ఏముంది, అక్క లేని పెత్తనంతో తెగ కంగారుగా ఉంది కదా, ఆ కంగారులో పొమ్మంది, వాళ్ళు వెళ్ళిపోయారు. అక్క, ఎంతైనా ఒక్కోసారి నువ్వు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయ్యో చెల్లి, ఏంటిది? అసలే వీళ్ళకి నా మీద అనుమానంగా ఉంటారు, నువ్వు ఇలా మాట్లాడతావేంటి? మామ్, ఏంటిది? డాన్స్ లేకుండా మెహందీ ఏంటి? ఒక్క ఈవెంట్ కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయడం చేతకపోతే ఎలా మామ్? నా పక్కన ఉండాల్సిన సూర్య అదిగో అక్కడికి వెళ్ళాడు. డాన్సర్స్ లేరు. అందరూ కలిసి నన్ను మూడౌట్ చేస్తున్నారు. సూర్య గారు, మీరు నాకు పంపించిన ఫోన్ నెంబర్లన్నీ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళవే. వాళ్ళంతా మీ ఇంట్లోనే ఉంటున్నారు. అన్ని నెంబర్లు మేము స్క్రీనింగ్ చేస్తున్నాం, బట్ ఏ ఒక్క క్లూ దొరకడం లేదు. సార్, ఒక్క నెంబర్ కూడా వదలకండి. ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లీజ్ సార్. అలాగే సూర్య గారు, చూస్తున్నాం. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎవిడెన్స్లు కానీ ఉంటే పంపించండి. అలాగే సార్. ఓకే, ఉంటాను సూర్య గారు. ఓకే సార్. కూర్చోమ్మా, కూర్చో. ఏంటమ్మా, మాతో మాట్లాడొచ్చు కదా. సూర్యని క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? పెళ్లి కూతురు అన్నాక కాస్త సిగ్గు, కాస్త బిడియం ఉండాలమ్మా. అదేం కాదు, జస్ట్ ఇప్పుడే వస్తాను. బేబీ కూల్. అన్నిచో యు డోంట్ వరీ అబౌట్ ఇట్. హే సమంత, కమ్ హియర్. సాముద్ర, నేను నీతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? తను పిలుస్తుంది. అయితే పిలిస్తే వెళ్ళాలా?
నువ్వేమన్నా తనకి సర్వెంట్ అనుకుంటున్నావా? ఉండు, దాని సంగతి ఇప్పుడే చెప్తాను. పద్మావతిన ప్లీజ్ ప్లీజ్. రా. ఏంటి పిలువగానే రావేంటి? వచ్చాను కదా, ఏంటో చెప్పు. అక్కడ సూర్య ఉన్నాడు. నేను తనని పిలుస్తున్నానని చెప్పి తీసుకొని రాపో. తను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. ఆ విషయం నాకు తెలీదా? జస్ట్ గో అండ్ డూ వాట్ ఐ సే. గో.